ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా? 150 మూవీస్ చేశాను. హీరోయిన్గా చాలా మలయాళంలో చేశాను. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? టీచర్సే దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్. పాంపరింగ్ బాగా చేసేవాళ్ళు? తమిళ్, తెలుగు ఆల్ ప్యాంపరింగ్ చాలా ఉంది. చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు, ఇక్కడేనా? మై మదర్ తంజావూర్, ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ ఆల్ ఫ్రమ్ టర్కిష్. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుందా మీకు? మేబీ, ఐ డోంట్ నో. ఇప్పుడు మనం ఎవరెవరినైతే లెజెండ్స్ అనుకుంటున్నామో, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారు, ఇంతమందితో చేయడం ఎలా అనిపించింది? ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? కెమెరా స్టూల్లో he was sitting, then I was looking at him and said, "You're very tall," I said. ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్? Many films they didn't pay me also. ఎందుకు? చెక్ బౌన్స్ అయిపోయింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? బికాస్ హీ నెవర్ లెట్ ఎనీబడి టు స్పీక్ టు మీ. ఎప్పుడు తెలిసింది మరి మీకు? ఆఫ్టర్ 7-8 months he's got first wife and kids. They're all elder to me. నీకంటే పెద్దవాళ్ళు. It was like a jail to me, that house. Then I thought, okay, maybe this is the right time for me to get out from this house. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No. Last word I told him, like, if you die or I die, I will never step into this house again. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక క్యూట్, వెరీ స్పెషల్ గెస్ట్. బేబీ అంజుగా మనల్ని అలరించి, ఆ తర్వాత హీరోయిన్గా, ఆ తర్వాత అంజు ప్రభాకర్గా వందలాది సినిమాల్లో 5 భాషల్లో యాక్ట్ చేసినటువంటి అంజు గారు మనతో పాటుగా ఉన్నారు. తనతో ప్రత్యేకంగా మాట్లాడడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం. అంజు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, నేను చాలా బాగున్నాను. సో 80s లో వచ్చినటువంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఒక క్యూట్ లిటిల్ చబ్బీ గర్ల్ ఎవరైనా ఉన్నారు అంటే బేబీ అంజు కనిపించేవాళ్ళు కదా. అసలు ఆ జర్నీ ఏంటి? 1.5 yearకే బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ అంజు ఎలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి? నా డాడీయోட సిస్టర్, యంగర్ సిస్టర్, వాళ్ళు యాక్ట్రెస్గా అప్పుడు చేసేవారు. వాళ్ళు ఒక ఫిలిం చేశారు, ఆరిలింద అరుద్ వరై, తమిళ్ మూవీ విత్ రజనీ సిస్టర్గా. సో അതിൻ്റെ ഒരു 100th day ఫంక్షన్ టైం వి ఆల్ వెంట్ ఫ్యామిలీగా. మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్లారు. అప్పుడే మా డైరెక్టర్ చూసి, మహేంద్రన్ సార్ చూసి, నాకు ఇలాంటి ఒక పిల్లలు కావాలి నా ఫిలింకో. బట్ మై మదర్ అండ్ ఫాదర్ వాజ్ నాట్ రెడీ టు సెండ్ మీ ఫర్ ద షూట్ అండ్ ఆల్. దెన్ హీ సెడ్ one film let her do. అలా చెప్పి, సో like that my journey started. My first movie was Udri Pookal. తమిళ్లో. అశ్విని గారు చేశారు. అశ్విని కన్నడ, షీస్ ఫ్రమ్ కన్నడ. అశ్విని గారు, విజయన్, కొన్ని యాక్టర్స్ ఉన్నారు. అప్పుడంతా సీనియర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని కావాలని సినిమాలోకి తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు, పేరెంట్స్ దే సెడ్ నో, అసలు మా అంజు యాక్ట్ చేయడానికి లేదు. ನಾನು చాలా చిన్న బేబీ అప్పుడు. 1.5 year కూడా తెలియదు కదా. తెలీదు. సో ఆ మూవీలో నాకు యాక్టింగ్ అంత పెద్ద ఏమీ లేదు. డైరెక్టర్ చెప్పారు, let her do whatever I will take, this is her movie. So let her take everything, do everything, we'll take that shots. సో అలాగే నేను న్యాచురల్గా చేస్తాను అన్ని. సో దే క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్, దే మేడ్ అ ఫిలిం.
ఇంట్లో ఎంత న్యాచురల్ గా ఉంటారో అక్కడ కూడా అది యాక్టింగ్ కాదు అది. యాక్టింగ్ కాదు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా? చాలా చేశాను, ఒక 100 మూవీస్ 150 మూవీస్ చేశాను. హీరోయిన్గా చాలా మలయాళంలో చేశాను, తమిళ్ కొంచెం, తెలుగు కొంచెం చేశాను, చాలా తక్కువే చేశారు. తక్కువగా చేశాను.